ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం, లిక్కర్ పైన అయితే రేట్లు అయితే పెరిగినాయి. ఇప్పుడు సో దానికోసం అయితే కామన్ పర్సన్ అడిగి ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నా సార్ 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 అదే సోడా ఒకటి తీసుకురా, కొంచెం సోడా ఏమవుద్ది కానీ మంచినీళ్ళు పోయి లార్జ్ కలుపురా రే. మనం ఎప్పుడు పల్సర్ కలుపుతున్నాం, సరిపోతలేదు. సార్ 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 మీరు ఇంటర్వ్యూలో ఉన్నారు సార్. ఇంటర్వ్యూలో అన్నా? ఇంటర్వ్యూకి వచ్చారు సార్ మీరు మా స్టూడియోలో. బయటికి వెళ్ళినా ఇంటర్వ్యూవా? అందరికీ నమస్కారం. నేను మీ పుల్లయ్యనో ఎల్లయ్యనో ఏదో ఒకటి. ఇప్పుడు మనతో నీ పిల్లు ఉన్నది, సార్ సార్ ఇంటర్వ్యూ నేను చేయాలి సార్ మిమ్మల్ని. చేస్తావా? మీరు మా స్టూడియోలో ఉన్నారు. సరే చేసుకో చేసుకో. తాగొచ్చారా సార్ మీరు? తాగితేనే నేను వస్తా, తాగకపోతే నేను ఏడికి రానమ్మా. తాగకపోతే నేను రాను. ఇది ఇంటర్వ్యూ సార్, ప్లీజ్ మీరు అట్లాంటి ఏడుపులు అట్లాంటి పెట్టొద్దు. నార్మల్ గా నేను ఇంటర్వ్యూ చేస్తా, మీరు మాట్లాడండి. ఓకేనా సార్? అడుగు. సార్ మీరు మీ పేరు చెప్పండి సార్. నాకు పేరు అంటే ఏముండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పుల్లడు అంటారు, ఎల్లడు అంటారు, తాగుపోతాడు అంటారు, తెగిడిచినోడా అంటారు, సిగ్గులేనోడా అంటారు, పిచ్చోడా అంటారు, ఏది పడుతుందా అంటారు. నాకు పేరు సార్ అలా కాదు సార్, మీ ఒరిజినల్ నేమ్ చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మా ఆమెనేమో చిక్కలోడా అంటది, మా అమ్మనేమో పనికి మాలినోడా అంటది, మా దోస్తుగాళ్ళు ఏమో తాగుపోతాళ్ళారా అంటారు. నాకు పేరేమి ఉండదు గట్లా. సార్ మీ ఇంట్లో ఏమని పిలుస్తారు సార్ నేను బేసిక్ గా? ఇప్పుడే మళ్ళా సరే ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్. మీరు మీ ఇల్లు ఎక్కడ సార్? మీరు ఎక్కడ ఉంటారు? మా ఇల్లు మా అయ్య ఎంతో కష్టపడి ఇక్కడ యాప చెట్టు ఉందిగా, యాప చెట్టుకు చక్కగా పోతే మైసమ్మ గుడి ఉంటుంది. ఆ మైసమ్మ గుడి పక్కనే మురిగికాయలు వెంబడి ఇట్లా చక్కగా పోతుంటే మా అయ్య ఎంతో కష్టపడి అది అమ్మేసి హైదరాబాద్లో రెంట్ కూర్చుంది. సార్ సార్ ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే వదిలేండి. సరే సరే సార్ వదిలేండి సార్. మీరు ఏం పని చేస్తారు సార్? నేనా? గుడ్ క్వశ్చన్. పొద్దుగాలనే లేస్తా, ఓకే సార్, బ్రష్ చేసుకుంటా, గింత టిఫిన్ తింటా, వైన్స్ తెరిచినాక మందు తాగుతా, మళ్ళా మధ్యాహ్నము ఓకే తాగుతా, కూర తాగుతా, అది అయిపోయిన తర్వాత తింటా, పండుకుంటా, మళ్ళా సాయంత్రం ఫ్రెష్గా స్నానం చేసి బారుకు పోయి 2 బీర్లు 1 క్వార్టర్ తాగి ఇక కథం. ఏదైంది అది అదేమో అంటారుగా బుక్ చేసుకోనికే, ర్యాపిడో అది బుక్ చేసుకొని ఇంటికి పోతా. ఆడు వదిలిపెడతాడు కథం. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. మీరు తాగుతారు, తింటారు, పడుకుంటారు. పడుకొని లేచిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు సార్? మీరు ఏం పనికి వెళ్తారు, వర్క్ ఏం చేస్తారు? వండర్ఫుల్ క్వశ్చన్. పొద్దున్నే లేచిన బ్రష్ చేసుకుంటా, టిఫిన్ చేస్తా, క్వార్టర్ వేస్తా, మళ్ళా మధ్యాహ్నం 7కి వైన్స్కి పోతా, క్వార్టర్ వేస్తా, మళ్ళీ ఇంటికి వస్తా, మళ్ళా అన్నం తింటా, పండుకుంటా, మళ్ళా సాయంత్రం బార్కు పోతా, మళ్ళీ ఆడ క్వార్టర్ తాగుతా, 2 బీర్లు తాగుతా. అదేంది ర్యాపిడో అంటే మళ్ళీ ఇంటికి పోతా, బుక్ చేసుకుంటా, పండుకుంటా. సార్ అది కాదు సార్, ఇదంతా ఓకే. మీరు బతకడం కోసం ఏం చేస్తారు సార్? జాబ్ లాంటిది అట్లా అడుగు మరి, అట్లా అడగాలి. పొద్దున్నే లేచి ఏం చేస్తానంటే టిఫిన్ చేస్తా, వైన్స్కి పోతా, క్వార్టర్ తాగుతా, మళ్ళా మధ్యాహ్నము క్వార్టర్ తాగుతా, అన్నం తింటా, పండుకుంటా, మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా రెడీ అయిపోయి బార్కు పోయి 2 బీర్లు 1 క్వార్టర్ వేసి అదేంది అది బుక్ చేసుకుంటా. నన్ను ఇంటికాడ వదిలిపెడతాడు, ఇక పండుకుంటా, ఆరాంగా పురుసత్తుగా పండుకుంటా. సార్ ఇది ఇంటర్వ్యూ సార్, ప్లీజ్. నొట్టిగానన్నా పిలిచిన కదా, విని పిలిస్తే అనవసరంగా నా బ్రెయిన్ తింటుంది. నోట్లకి అడుగు ఏమన్నా. సార్ మిమ్మల్ని కాదు సార్, మెయిన్ పాయింట్కి వచ్చేస్తే బెస్ట్. ఓకే సార్. సార్ చెప్పు. రేవంత్ సర్కార్ అయితే ఇప్పుడు లిక్కర్ మీద రేట్స్ అయితే, అంటే మందు మీద రేట్స్ అయితే పెంచిండు కదా సార్. సో దాని మీద మీ రియాక్షన్ ఏంది సార్? సార్ ఏడవకండి సార్. ఇది వరకు ఫుల్ బాటిల్న్నర తాగుతుండే రోజు, ఇప్పుడు 1 ఫుల్ బాటిలే తాగుతున్నది. పాడగా రేట్లు పెంచిండు, ఏం చేయాలి? ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు అంటే నేను ఎక్కడ చావాలి, ఏం చేయాలి? నాకు ఇప్పుడు 10 రూపాయలు తక్కువైనాయి.
కోటర్కి నేను ఏడికెళ్ళి తేవాలి. ఎవరిస్తారు ఇప్పుడు? నువ్వు ఇస్తావా? మెల్లగా సార్. నువ్వు ఇస్తావా అని అడుగుతున్నా. నేనెందుకు ఇస్తాను సార్, నేను యాంకర్ని మరి సార్. ఎవరిస్తారు చెప్పు? మరి ఎవరిస్తారు? సార్ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఏడ్చుకుంటూ ఇంత బాదుకుంటూ ఇట్లా చేస్తున్నారు వీటన్ని. సార్ స్టూడియో సార్ ప్లీజ్ సార్, ఇంత కష్టపడి ఏడ్చుకుంటూ ఇట్లా చేసే బదులు మందే మానేయొచ్చు కదా సార్, ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉండయి. చచ్చిపోతా నేను మందు మానేసి చచ్చిపోతా నేను. మందు మానే అనొద్దు. అమ్మో ఏందనుకున్నాం అది? ట్యాక్స్ పేయర్స్ మేము వచ్చేనే మందు మానేసాం అనుకున్నాంది. ట్యాక్స్ పేయర్సా అంటే మీరే ట్యాక్స్ పే చేస్తారా సార్ మీ ఒక్కడి వల్లనే? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇప్పుడు నేను తాగుతానా? రాష్ట్రానికి నా నుంచి ఆదాయం పోతున్నట్టేగా. అట్లా నాలాంటి ఎంతో మంది తాగుబోతులు తాగితే మేము రాష్ట్రాన్ని అంటే ఇప్పుడు కాపాడుతున్నాం. మీ వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది. ఎగ్జాక్ట్లీ 100%. మేము తాగితే పైసలు పెట్టి తాగితే ఆయన బతుకుతున్నాడు. ఆయన రాష్ట్రం మొత్తం బతుకుతుంది. ఇప్పుడు దివాలా తీసింది అనుకుంటా మమ్మల్ని దివాలా తీస్తున్నాడు ముఖ్యమంత్రి సార్. అందుకని ఇవన్నిటికి బెస్ట్ మీరు మానేస్తే బెస్ట్ కదా సార్. ఇవన్నీ ఏ నొప్పి ఉండదు మీకు, తలనొప్పి. నేను నాశనం అయిపోతా. ఎట్లా బతుకుతారు? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎట్లా బతుకుతారు? ఇది ఒక్క ట్యాక్సే కాదు కదా సార్, ఇప్పుడు షాప్లు అని చెప్పేసి వేరే అన్నిటి మీద కూడా ఉంటది కదా ట్యాక్స్. వాళ్ళు ఎంత పెరుగుతుంది? మా రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు పెరుగుతుంది. అదే మాది 10, 100. అదే నేను తాగోదు అంతే. మెల్లిగా సార్ ప్లీజ్ సార్. సరే సార్ కూల్ సార్, మీరు కూల్ ఉండండి సార్. అది కాదు సార్, అది మైక్ అంటారు సార్ దాన్ని. ప్లీజ్ సార్. అప్పటి నుంచి ఏలాడుతుంటే ఏందో అనుకున్నా. అంటే అప్పటి నుంచి మీరు ఏం మాట్లాడుతారో దేంతో మాట్లాడుతారో మీకు తెలీదా సార్? నిన్ను చూసి మాట్లాడుతున్నాను నాకు. ఓకే సార్. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు రేవంత్ సర్కార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? రేవంత్ సారు నేను ఒక్కటే మాట చెప్తున్నా, మీరు ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు పెంచిర్రు, బీరు మీద 30 రూపాయలు పెంచిర్రు. మేము ఏడ చావాలి మేము ఎక్కడ చావాలి చెప్పు? వైన్స్కు పోతుంటే జేబులో పైసలు లేకపోయి నేను ఎట్లా తీసుకొస్తున్నా మా ఇంట్లో దగ్గర నుంచి అప్పులు దొంగతనంగా ఎత్తుకొచ్చింది ఏం తాగుతుంటే నువ్వు రేట్లు అమాంతం పెంచి నా పొట్ట కొడుతున్నావు. నేను తాగుడు లేకపోతే సార్ మైక్ సార్ ప్లీజ్ సార్ కంట్రోల్ సార్. ఏం కంట్రోల్ చెప్పు? సార్ కంట్రోల్ కూల్ సార్. ఇంటర్వ్యూ అయిపోయింది సార్. అయిపోయింది సార్, మీరు వెళ్ళొచ్చు. సరే ఒక కోటర్ మంది వదిలిచ్చానా సార్ మిమ్మల్ని? నేను వదిలిచ్చినావు, తలకాయ తిన్నావు, ఏడిపించినావు, ఏం లేదు కానీ ఒక కోటర్కి మందు పైసలు ఇస్తే తాగి వండుకుంటే ఇంట్లో. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను యాంకర్ని సార్. యాంకర్వా? అవును సార్. సంపాదించావు పైసలు? నువ్వు సంపాదిస్తావుగా. ఎక్కడ దొరికినరా నాయన? సంపాదిస్తావు. నేను యాంకర్ని సార్. నాకు ఎప్పుడు పడితే నీకు నెలలకు జీతం వస్తే ఫోన్ పేలు, గీరి పేలు అవన్నీ ఉంటాయి కదా సార్. వెళ్ళండి సార్. వెళ్ళండి పైసలు కొట్టు పోతా. నాకేముండదు కొట్టదు, నీకు పుణ్యం ఉండదు కొట్టు. నేను ఎంత కష్టపడి వీరికి వచ్చిన ఆటో లేకపోతే మళ్ళీ సైకిల్ మీద నా రిక్షా మీద వచ్చిన వీళ్ళు వస్తే కొంచెమన్నా వీళ్ళకి ఏమన్నా ఉన్నదా వీళ్ళకి ఏమన్నా? సరే తాగనికే తాగనికే ఎందుకు పైసలు లేరా? తాగబోతున్నా అంటే చీప్గా అనిపిస్తున్నాయి ఏమన్నా చీప్గా అనిపిస్తున్నాయి? తాగబోతున్నా అంటే చీప్గా అనిపిస్తున్నాయి వీళ్ళకి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? తాగనికి పైసలు లేకపోతే ఏం మాట్లాడుతున్నా? అరే కోట తీసుకురా. అరే